ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన్నవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శ్రీరామ జయ జయ రామ రామాయ హరి మర్కటాయ శ్రీరామదూతాయ నమో నమః దుర్గాయ నమో నమః క్రీం మహాకాళికాయ నమ ధ్రాం దత్తాత్రేయాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని పాలపర్తి గురునాథ్ శర్మ. జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. మాస ఫలితాల్లో భాగంగా మే నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడానికి మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మే నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా గోచారీత్యా ఈ రకంగా ఉంది. గోచార చక్ర ప్రకారంగా మే నెల మాసంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచార చక్ర వశాత్తు చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెల మాసంలో 12వ తారీఖు రోజున మనకంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం, బుధాదిత్య యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. ప్రధానంగా అంతా కూడా సూర్యమంగళ యోగం అనేది జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా మే నెల మాసంలో 14, 15 తారీఖులో అంతా కూడా ఇక్కడ వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, శుక్రుడంతా కూడా మే నెల మాసంలో 15వ తారీఖు తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు బృహస్పతి కలయిక అనేది జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పెద్దగా మార్పు లేదు. ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేస్తున్నారు రాహుగ్రహం అంతా కూడా. కేతుగ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా అంగారకుడు మార్పు జరుగుతుంది. 45 రోజుల తర్వాత అంగారకుడు మార్పు అంతా కూడా స్వచ్ఛత్రంలో సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడు సంచారం చేసిన తర్వాత ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా మే నెల 14వ తారీఖు తర్వాత నుంచి రాజయోగాలు పట్టబోతున్న రాశులు ఏంటి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా విశేషమైన ఫలితాలు పొందడానికి ఎటువంటి దేవతనంతా కూడా ఆరాధన చేయాలి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. మే నెల మాసంలో ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు హనుమ జయంతి అనేది మనకి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున అంతా కూడా సంభవిస్తుంది. మే 12వ తారీఖు రావడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజున మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా అప్పాలమాల కానీ స్వామివారికి ప్రీతికరంగా మాసచక్రాలని చెప్పేసి అంటారు, వడమాలలు కానీ ఈ యొక్క గారెల మాలలు కానీ స్వామివారికి సమర్పించడం వల్ల, నాగవళి దళార్చన పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. గ్రహస్థితి ఎవరి జాతకంలో కనుక అర్ధాష్టమ శని, అష్టమ శని, చతుర్థ శని అంతా కూడా అష్టమ శని అంతా కూడా ప్రభావాన్ని చూపిస్తుందో ఈ గోచార చక్ర ప్రకారంగా ఆ శనీశ్వర గ్రహదోష నివారణార్థం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా పసుపు రంగు పూలతోటి ఆరాధన చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే హనుమతారతంలో భాగంగా సుందరాకాండ పారాయణం చేయించడం ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైంది కావున ఎవరైతే కనుక శ్రీరామ జపాన్ని ఆచరిస్తూ సుందరాకాండాన్ని అంతా కూడా పారాయణం చేయిస్తూ ఉంటారు అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా మార్పు చెందిన తర్వాత రవిగ్రహం మార్పు చెందిన తర్వాత విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి విశేషంగా జాతకరీత్యా ఉన్న గ్రహదోషాలు నివారణ చేసుకోవడానికి ప్రయత్నించండి. గోచార చక్రంలో మీకంతా కూడా చూసుకుంటే కాలసర్ప యోగంలో గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో అంతా కూడా స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరిగింది కాబట్టి స్వల్పంగా మనస్పర్ధలు రావడం కానీ చిన్న చిన్న చికాకులు జరగడం కానీ ఈ గ్రహస్థితి అంతా కూడా మారిన తర్వాత మీకు అంతా కూడా మనశ్శాంతమైన జీవితం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మాట పట్టింపు అనేది పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కోప ఆవేశాలకు అంతా కూడా స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో మాట పట్టింపు మాట వివాదం పెరగడం కానీ చిన్న మాటకంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, ప్రధానంగా దానిమ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మే నెల మాసంలో ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలిస్తుంది, ఏ రోజుల్లో ఏ పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని ఏ దానాది కార్యక్రమాలు ఆచరించాలి,
ఏ దేవతనంతా కూడా పూజిస్తే కనుక విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ఏ గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలతగా ఉంది, అనుకూలంగా లేదు అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సంపూర్ణంగా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్తాం. ఈ పరిష్కారాన్ని ఆచరిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసంలో గోచారిత్య గ్రహస్థితి అనుకూలించాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేయడం ఈ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా హనుమత్ దేవాలయంలో మీరు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ యొక్క ఎండాకాలంలో విశేషంగా భూతదయాన్ని చేయడం జరుగుతుంది. ప్రధానంగా భూతదయ అంటే పక్షులకి ఈ యొక్క ప్రకృతినంతా కూడా సంరక్షించడానికి మీరు పక్షుల్ని ప్రధానంగా గోమాత సేవ చేయడం, పక్షులకంతా కూడా ఆహారం పెట్టడం అనేది చేస్తుంటాయి కనుక రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. పక్షులకంతా కూడా జలాన్ని సమర్పించడం వల్ల పక్షులకి దాహార్తి తీర్చే విధంగా జలాన్ని సమర్పించే విధంగా ఉంటాయి కనుక అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎండాకాలంలో విశేషంగా మీరంతా కూడా జలాన్ని సమర్పించండి. చిన్న చిన్న పక్షులకంతా కూడా పిచ్చుకలకు కానీ చిలుకలకు కానీ పావురాలకైనా కానీ జలాన్ని సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఆహారం కింద మీరు చేతితోటి పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరంతా కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా అఖండ దీపారాధన చేయడం, దేవీ కటికమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతారాధనలో భాగంగా సింధూరాభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా శుక్రుడికి, బుధ భగవానుడికి, అంగారకుడికి, రాహువుకి జపము హోమాది కార్యక్రమం ఆచరించడం వాళ్ళకి ఆర్థికంగా రుణబాధల నుంచి విముక్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం సిద్ధించాలన్నా ఈ గ్రహాలే కారణమవుతాయి. ప్రధానంగా అందరూ కూడా శాంతి పూజలు చేయడానికి ప్రయత్నం చేయండి. అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా సిద్ధించడానికి మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. కుంభరాశి జాతకులకి మే నెల మాసంలో గ్రహస్థితి అనుకూలించడానికి ఎటువంటి గ్రహదోషాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. ఏ గ్రహం అంతా కూడా అనుకూలంగా ఉంది, ఏ గ్రహం అనుకూలంగా లేదు, మిశ్రమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కుంభరాశి జాతకులు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా, శని భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. పంచమస్త బృహస్పతి యోగం, పంచమస్త శుక్రయోగం అంతా కూడా శుక్రుడు బృహస్పతి అంతా కూడా సంచారం చేయడం వల్ల వివాహాది శుభకార్యాల కోసం చర్చలు పెరగడం కానీ, శుభకర వ్యయం జరగడం కానీ, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు చేకూర్చడం కానీ, నూతన వ్యాపారాలంతా కూడా మొదలు పెట్టుకోవడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవడానికి, ప్రణాళిక వేసుకోవడానికి మంచి శుభమైన వార్తగా వినడానికి ఆస్కారం ఉంటుంది. 18, 27, 28 తారీఖులో మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కాలంలో ప్రధానంగా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది కావున ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. చిన్న చిన్న వివాదాలు, చిన్న చిన్న మనస్పర్ధలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దీర్ఘకాలికంగా అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడేవారు మీరంతా కూడా దీని నుంచి బయటపడడానికి మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా మంచి సమస్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు కేసు నుంచి ఇబ్బంది నుంచి బయటపడడానికి కూడా మంచి దిగ్విజయమైన విజయాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క కోర్టు కేసుల్లో మీ స్థిరాస్తి ఇరుక్కుపోయి ఉన్నా కానీ, కోర్టు కేసుల్లో మీకు రావాల్సిన బాకీలంతా కూడా రావడానికి కానీ, మీకు రావాల్సిన పెట్టుబడి నుంచి బయటపడడానికి కానీ, ప్రధానంగా మీకంతా కూడా మీకు రావాల్సిన అధికమైన ధనమంతా కూడా చేకూర్చడానికి మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, ధనాకర్షణ పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కోర్టు కేసులో మీకంతా కూడా ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రయత్నించి కూడా బగలామకి శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, ధూమావతి శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమం ఆచరించడం వాళ్ళకి రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. దత్తాత్రేయ స్వామివారి ప్రీతికంగా ఈ యొక్క మామిడి పళ్ళని బ్రాహ్మణోత్మకంతా కూడా దానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతారాధనలో భాగంగా హనుమత్ జయంతి రోజు మీరంతా కూడా సింధూరాభిషేకాది కార్యక్రమం ఆచరించుకోవడం, హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. హనుమతే శ్రీరామదూతాయ నమః, హనుమతే శ్రీరామదూతాయ నమః, ఓం హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. సకల గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు, బృహస్పతి, బుధ భగవానుడు, అంగారకుడు, శనీశ్వరుడికి జపము హోమాది కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసుకోవడం, గోమాతకి ప్రీతికరంగా
ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేయడం కానీ 27 ప్రదక్షిణాలు కానీ చేయడం కానీ గోమాతకి గ్రాసాన్ని సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ఉతకుంభ దానం అనే దానం చేసుకోవడం వల్ల అఖండ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాన హోమాది కార్యక్రమాల్లో భాగంగా శాంతి పూజలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించే వాళ్ళకి రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.